ఈసారి పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, మా దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో గత 6 నెలల క్రితం నేను చక్రి ఇద్దరం కూడా కలకత్తాకు వెళ్ళి కలకత్తాలో 30 నుంచి 40 అడుగులు 50 అడుగులు బొమ్మలు కూడా మట్టితో తయారు చేస్తారు, మట్టితో తయారు చేసి అక్కడే కరిగిస్తారు అని చెప్పి అంటే మేము అసలు ఆ కరిగించే కార్యక్రమం చూద్దామని చెప్పి కలకత్తాకి వెళ్తే ఒక ఆశ్చర్యం, 50 అడుగులు 30 అడుగులు 20 అడుగులు 15 అడుగులు మట్టి బొమ్మల్ని వాళ్ళు 100 కిలోమీటర్లు ఊరేగిస్తారు. ఇది సాధ్యమా? చక్రి సాధ్యమే అని చెప్పి కలకత్తా ఎవరైతే కళాకారులను తీసుకొని వచ్చి ఇక్కడే పక్కనే బొమ్మ తయారు చేపిస్తూ ఉన్నాం. కలకత్తా కళాకారుల చేత మట్టి విగ్రహం 21 అడుగు మట్టి విగ్రహాన్ని నేను చెప్పినటువంటి ఈ రూపంతో మట్టి విగ్రహాన్ని ఎక్కడా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండదు. పర్యావరణ హితం కోసం ఈసారి లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ మట్టి బొమ్మ 21 అడుగులతో ఇక్కడే తయారు చేసి ఇక్కడ పెట్టి ఎక్కడ ఊరేగింపు ప్రతిసారి ఎలా చేస్తామో అలాగే ఊరేగింపు కార్యక్రమం కూడా చేయబోతాం. సెప్టెంబర్ 14వ తేదీ ఈసారి వినాయక చవితి. సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం 9 గంటల 10 నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట. 6 గంటలకి ఈసారి ముంబై తరహాలో ప్రత్యేక మహాధూప ఆరతి 6 గంటల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు 5 రోజుల పాటు మహాధూప ఆరతి చాలా బాగుంటుంది. ఆ మహాధూప ఆరతి కూడా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇక యథావిధిగా 6:30కి 108 జంటలతో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా వినాయక చవితి వేడుకల్లో 108 జంటలతో ఒకేసారి వారి చేతే మట్టి వినాయకుడిని తయారు చేసి వారి చేతే వినాయకుడికి పూజలు చేసి వారి చేతే ఆ మట్టి విగ్రహాన్ని అక్కడే కరిగించే కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమానికి మాకు సపరేట్గా భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దానికి ఇచ్చేస్తారు ఆ కార్యక్రమం. ఇక 15/9/2026 మంగళవారం అంటే 2వ రోజు ఉదయం 8 గంటలకు పూజా కార్యక్రమాలు తీర్థప్రసాదాలు. అదే 9 గంటలకు విద్యా గణపతి పూజ అంటే ఆ రోజు విద్యా గణపతిగా కొలువై ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పాఠ్య పుస్తకాలు అదేవిధంగా పెన్నులు పెన్సిళ్ళు ఎంతమంది వచ్చినా లాస్ట్ టైం 10,000 మంది విద్యార్థులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా పాఠ్య పుస్తకాలు అందించాం. ఈసారి కూడా పాఠ్య పుస్తకాలు అందిస్తాం. అదేవిధంగా 4 గంటలకు ఉట్టి మహోత్సవం కార్యక్రమం. నాకు తెలిసి గుర్రాల మీద ఉట్టి ఊరేగించే కార్యక్రమం చేసేది లంబోదర సెంటరే. దానికి ఖచ్చితంగా 2వ రోజు గుర్రాల మీద ఉట్టి ఊరేగించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఇక 6 గంటలకి ప్రత్యేక మహాధూప ఆరతి. ఇక 16/9/2026 బుధవారం అంటే 3వ రోజు ఉదయం యథావిధిగా పూజా కార్యక్రమాలు. అయితే ఈసారి భక్తులందరూ గమనించాలి, మనకి ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల దాకా నిర్విరామంగా మనం ప్రసాద వితరణ చేస్తాం. ఒక ప్రసాద వితరణ మనం దాదాపు 400 కేజీలు చేస్తాం. లాస్ట్ టైం మనకి 3 దాతలు అన్నదాన కార్యక్రమం చేశారు. కానీ ఈసారి ఏంటంటే ఒక్కరోజు మాత్రమే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మిగతా 5 రోజుల పాటు ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు కంటిన్యూగా ప్రసాద వితరణ మాత్రం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా 3వ రోజు 16వ తేదీ సాయంత్రం 6:30కి పూలాంగి సేవ 108 రకాల పూలతో స్వామివారికి 6:30 నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా వచ్చేటటువంటి ప్రతి భక్తుడి చేత ప్రతి భక్తురాలి చేత పూలు చల్లించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుడతాం. అది కూడా 3వ రోజు సాయంత్రం 6:30కి విశేష పూలాంగి సేవ కార్యక్రమం జరుగుతుంది. ఇక 17/9/2026 గురువారం అంటే 4వ రోజు గరిక పూజ ఉదయం 8 గంటలకు జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి ప్రత్యేక మహాధూప ఆరతి కార్యక్రమం. సాయంత్రం 7 గంటలకి మన కళాంజలి లైవ్ ఆర్కెస్ట్రా మరియు కొత్త యంగ్ రాక్ స్టార్ మహి ఈవెంట్స్ వారిచ్చే ఈసారి పాట కచేరీ మరియు డ్యాన్స్ ప్రోగ్రాం ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆ రోజు 50,000 మంది నుంచి 60,000 మంది ఆ కార్యక్రమానికి పాల్గొంటారు. అదే రోజు మన లంబోదర గణేష్ లడ్డు వేలం పాట కూడా 8 గంటలకి 4వ రోజు సాయంత్రం ఈవెంట్లోనే జరుగుతుంది. అదేవిధంగా ఇక చివరి రోజు 18/9/2026 అంటే శుక్రవారం ఉదయం
8 గంటలకు పూజ మరియు తీర్థ ప్రసాదాలు, ఆ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రత్యేక మహాధూపహారతి, చివరి రోజు నగరం మొత్తం కూడా అంగరంగ వైభవంగా 20 కళా బృందాల చేత హైదరాబాద్ డీజే. ఈసారి మహాశివుడు వినాయకుడి తండ్రి, ఆయన శివుడి మీద కూర్చొని ఉంటాడు కాబట్టి ఈసారి అఘోరాలు కాశీ నుంచి అఘోరాల చేత ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా చివరి రోజు ఉండబోతా ఉంది. అంతేకాదు ఆ రోజు చివరి రోజు అంగరంగ వైభవంగా స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మాకు గత 3 సంవత్సరాల నుంచి అన్ని విధాల సహకరిస్తున్నటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు, నెల్లూరు రూరల్ ప్రజానాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూర్ ఎమ్మెల్యే గారు ప్రశాంతి రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేటి తరానికి మన పురాణాల్లో ఉన్న కొన్ని వైభవంగా మన పురాణాల్లో రచించిన కొన్ని కథలను నేటి తరం ప్రజలకి తెలియజేసే విధంగా కొన్ని పురాణాల్లో ప్రస్తావించబడిన మన యథార్థ సంఘటనను ఉద్దేశిస్తూ ఈ వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈ విగ్రహంలో మొత్తం బంకమట్టి, ఎండుగడ్డి, ఈ 2 పదార్థాలు తప్పితే 3వ పదార్థం వాడకుండా, ముఖ్యంగా మన నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితుల్ని, ముఖ్యంగా మన గణేష్ ఘాట్లో ఎప్పుడైతే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, వందలాది విగ్రహాలు ఈ వినాయక చవితిని పురస్కరించుకొని నిమజ్జనం జరుగుతున్నాయో అవి కరగకుండా అలాగే వ్యర్థాలు ఉండిపోయి అక్కడ ఉన్న చెరువులో ఉన్న చేపలకు కానీ, ఆ చుట్టుపక్కల చూస్తున్న ప్రజలకు కానీ ఇలా మన చెరువుకే ముప్పు వాటిల్లే పరిస్థితి గమనిస్తున్నాం. అలాగే ఈ వ్యర్థ నిర్మూలనకు ముఖ్యంగా భాగంగా పోషిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే గణేష్ కమిటీ సభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తెలుసు ఎంత కష్టపడుతున్నారో. ఈ వినాయక నిమజ్జనం అయిన తర్వాత ఈ చెత్తను తీయడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో వీళ్ళందరూ కూడా స్వయంగా తెలుసు. అందుకని మార్పు మా నుంచే మొదలవ్వాలని చెప్పి మేమే ఈసారి పూర్తిగా మట్టి విగ్రహాలు ఒక అపోహ ఉంది, 10 అడుగులు పెట్టచ్చు, 20 అడుగులు నిలబడదని. పూర్తిగా ఆ అపోహలన్నీ పటాపంచలు చేసే విధంగా 21 భారీ విగ్రహాన్ని, దాదాపు 18 అడుగుల వెడల్పు 21 భారీ విగ్రహాన్ని నెల్లూరులో మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితో మేము నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహాన్ని ఇక్కడే స్వయంగా మన నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదు, భారీ ఊరేగింపు కూడా చేసుకునే విధంగా ఆ స్టెబిలిటీతో కూడిన విగ్రహాన్ని, ఇది ఒక మెసేజ్గా రేపు సంవత్సరం కూడా అందరూ కూడా మట్టి విగ్రహాలు నెల్లూరులో ఏర్పాటు చేసేదానికి మా వంతుగా ముందుగా మేమే ప్రయత్నం చేసే కార్యక్రమం మాకు ప్రోద్బలం. వారి నాయకత్వంలోనే మేము 1986లో ఈ ఉత్సవాలు ప్రారంభించాము శివాజీ సెంటర్లో. వారి యొక్క ప్రోద్బలంతో విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనల మేరకు అనేక సమస్యలు తీర్చారు ఎమ్మెల్యే గారు, మిగిలిన ప్రజాప్రతినిధులు. వారందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం కూడా మరింత వైభవంగా జరగాలని, అదేవిధంగా మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, వీరందరి ప్రోద్బలంతో 5వ రోజు నెల్లూరు నగరంలో ఉండే విగ్రహాలని కూడా నిమజ్జనం చేయాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిస్తుంది. ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావాల్సింది, గత 4 సంవత్సరాలుగా గణేష్ ఘాట్లో విగ్రహాలు కలపడం వల్ల అది పూడిక అయిపోయి 3 అడుగులు 4 అడుగులు మట్టానికి చేరింది, 15 అడుగుల మట్టం కాస్త. దాన్ని తీర్చే దానికోసం శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకి ఓరుస్తున్నారు. వారు దేశం మొత్తం పైన ఎక్కడ టెక్నాలజీ ఉన్నదని చెప్పి అతి కొద్ది రోజుల్లోనే వారు గమనించుకొని మెగా కృష్ణారెడ్డి గారి ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆపరేటర్స్ తెప్పించి ఆ పూడికి తీసే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా వారి ప్రయత్నం సఫలమవుతుంది. వారి కృషి వలన విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఇచ్చిన సూచనల మేరకు చేస్తున్న అన్ని ఏర్పాట్లకు మరొకసారి ఈ వేదిక సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ లంబోదర సెంటర్లో గణేష్ ఉత్సవాలు విజయవంతం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.